ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం తెలుగు పాఠ్యభాగంలోని పద్యభాగంలోని 6వ పాఠము ఈ దారి ఎక్కడికి పోతుంది. ఈ పాఠాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీన్ని రచించిన కవి పేరు అద్దేపల్లి రామ్మోహన్ రావు. కవి పరిచయం. కాలంతో పాటు కదిలిన కలం యోధుడు అద్దేపల్లి రామ్మోహన్ రావు. సెప్టెంబర్ 6, 1936న అద్దేపల్లి మచిలీపట్నంలో జన్మించారు. రాజరాజేశ్వరి, సుందర్రావు అద్దేపల్లి తల్లిదండ్రులు. ప్రాథమిక విద్య నుండి కళాశాల విద్య వరకు మచిలీపట్నంలోనే అభ్యసించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు స్నాతకోత్తర విద్యను పూర్తి చేశారు. బందరులోని హిందూ కళాశాలలో ట్యూటర్గా అద్దేపల్లి ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమైంది. తరువాత కొంతకాలం నందిగామలోని ఎన్టీఆర్ కళాశాల, ఇప్పుడు దాని పేరు కేవీఆర్ కళాశాల, దానిలో పనిచేసి చివరకు కాకినాడలోని ఎంఎస్ఎస్ చారిటీస్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకునిగా సేవలందించారు. అక్కడే పదవీ విరమణ పొందారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు ఉన్నత పాఠశాల విద్యను అభ్యసిస్తున్న రోజుల్లోనే అద్దేపల్లిలో సాహిత్య బీజాలు నాటుకున్నాయి. తన చుట్టూ ఉన్న సాహిత్య, సామాజిక, రాజకీయ వాతావరణం అద్దేపల్లిని ఒక అభ్యుదయ కవిగా తీర్చిదిద్దాయి. తొలి రోజుల్లో అద్దేపల్లి మధుజ్వాల అనే పద్యకావ్యాన్ని రచించారు. తరువాత అన్ని వచన కవితా సంపుటాలనే ప్రకటించారు. అంతర్జ్వాల, రక్త సంధ్య, గోదావరి నా ప్రతిబింబం, మెరుపు పువ్వు, సంఘం శరణం గచ్చామి, అయినా ధైర్యంగానే, పొగచూరిన ఆకాశం, ఆకుపచ్చని సజీవ సముద్రం నా నేల, తెరలు, కాలం మీద సంతకం, అల్లూరి సీతారామరాజు వంటివి అద్దేపల్లి వచన కావ్యాలు. అద్దేపల్లి కేవలం కవి మాత్రమే కాదు, గొప్ప విమర్శకుడు కూడా. శ్రీశ్రీ కవితా ప్రస్థానం 1968 అనేది అద్దేపల్లి తొలి విమర్శనా గ్రంథం. అంతేకాదు, మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంపై వెలువడిన తొలి విమర్శనా గ్రంథం కూడా ఇదే. విమర్శా వేదిక, కుందుర్తి కవితా వైభవం, మహాకవి జాషువా కవితా సమీక్ష, దృష్టిపదం, గీటురాయి వంటివి అద్దేపల్లి ఇతర విమర్శనా గ్రంథాలు. అభ్యుదయ విప్లవ కవిత్వాలు, సిద్ధాంతాలు, శిల్పరీతులు అనేది అద్దేపల్లి పిహెచ్డి సిద్ధాంత గ్రంథం. వందలాది యువ కవులను నిరంతరం ప్రోత్సహించిన అద్దేపల్లి సుమారు 600 కవితా సంపుటాలకు పీఠికలు, సమీక్షలు రచించారు. అక్షరాన్ని ఆయుధంగా మలచి సామ్రాజ్యవాద ప్రపంచీకరణపై విరుచుకుపడిన తెలుగు కవుల్లో అద్దేపల్లి అగ్రతాంబూలాన్ని అందుకుంటారు. పొగచూరిన ఆకాశం, కాలం మీద సంతకం వంటి కవితా సంపుటాలు అందుకు నిలువుటద్దాలు. సాహిత్య సంచారయుధుడిగా ముద్రపడిన అద్దేపల్లి జనవరి 13, 2016వ తేదీన మరణించారు. ప్రస్తుత పాఠ్యభాగం ఈ దారి ఎక్కడికి పోతుంది ఖండిక పొగచూరిన ఆకాశం కవితా సంపుటిలోనిదే. ప్రపంచీకరణ విషబీజ ప్రభావాలను అడ్డుకోకపోతే సమాజం స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో ఈ పాఠ్యభాగం తెలియచేస్తుంది. మాతృభాష ప్రాధాన్యాన్ని, సాంస్కృతిక విలువలను గుర్తింపచేసి వాటిని కాపాడుకోవడంలో విద్యార్థులను జాగృతం చేయడమే ఈ పాఠ్యభాగం ఉద్దేశ్యం. ఇక పాఠ్యభాగంలోకి వెళ్ళిపోదాం. పాఠ్యభాగం ఈ దారి ఎక్కడికి పోతుంది. ఎవరో నన్ను ఈ దారిలోకి విసిరేశారు. నడిచిపోతున్నాను. నా భావాలు పట్టని ఇరుకు సందులో వేకువ తొలి నక్షత్రాన్ని కనుపాపతో పట్టుకొని నడిచిన కొద్దీ దూరంగా జరిగే గమ్యం కోసం కలల కాళ్ళు మట్టిలో తడుముకుంటూ నడిచిపోతున్నాను. నాలాంటి జనమే నాకు తోడుగా, తలల మీద నిన్నటి కిరీటాలు, కళ్ళ నిండా రేపటి దీపాలు, వంటి నిండా కాలం కాల్చిన మచ్చలు, నడుస్తున్న అడుగుల్లో మునుగుతున్న మూలుగులు, సమూహాలు నాతో నడుస్తూ నాకెదురుస్తూ, మహాజన సమూహాలు, దారి నిండా కనిపించే దృశ్యాలు, వినోదాలు, విషాదాలు, కిక్కిరిసిన ముఖాల ప్రతిబింబాలు, బియ్యంలో రాళ్లలా తెలుగులో ఇంగ్లీషు కలిపి ప్రాణాలు నములుతున్న
నాయకులు, మేధావులు, సినిమా స్టార్లు, తెలుగు సార్లు, ఇంగ్లీషు రైముల కుప్పిగంతుల కింద తెలుగు పాటల ఊపిరి తొక్కుతున్న వ్యాపార విద్యాలయాలు, చెవుల్ని పగిల్చి రొద చేస్తూ వచ్చి నిశ్శబ్దంగా ధన సముద్రంలో కలిసిపోతున్న విభిన్న భావధారలు, నిషిద్ధమైన క్యాబరా డ్యాన్స్లే కసితీరా చట్టబద్ధమైన పాప్ డ్యాన్సులు, సాంప్రదాయం, ఆధునికత, సంస్కారం మూడింటిని మిక్సీలో వేసి తిప్పితే వచ్చే పంచకోళ్ల కషాయం తాగుతున్న మాటలతో, అస్తిత్వ బాష్పాలు సముద్రాలైన కళ్ళతో నా ముందు నిలబడ్డాడు కొత్త మానవుడు. అంతర్జాతీయ వ్యాపార తుఫానులో సొంత ముద్ర చిరిగిపోయిన వింత వస్తువును నేను. మనిషి స్థానంలో వస్తువును ఆరాధిస్తున్న కొనుగోలుదారుణ్ణి నేను. నిన్న నేను నా అవసరానికే వస్తువులు కొన్నాను. నేడు నేను నా స్థాయి కోసం వస్తువులు కొంటున్నాను. రేపు నేను ఒక వస్తువును కావడం కోసం జీవితాన్ని అమ్ముకుంటాను. ఇవాళ అనుభూతుల్ని ధారపోసి ప్రకృతి చెట్టును పెంచి హైకోల హరిత పత్రాలుగా ఊగిపోతున్నాను. రేపు నాకు అనుభూతుల అలసటి లేదు. గదిలో కూర్చొని కంప్యూటర్లోకి ప్రకృతిని లాక్కొచ్చి సహజమైన ఆకు కంటే ఇంకా పచ్చనైన హైకూల్ని ప్రపంచం మీదకి విసిరి కొడతాను. కత్తి పడవలు, నెమలి కన్నులు, ఇసుక గూళ్ళు, బువ్వాలాటలు, కొమ్మ ఉయ్యాలలు, కోతి కొమ్మచ్చులు అన్నీ నేను వీడియో గేమ్స్గా మార్చుకుంటాను. కాలుపు కదపకుండా ప్రపంచమంతా తిరిగొస్తాను. తూర్పు మీది పడమటి నీడ పడుతూ ఉంటే రక్త సంధ్య చేస్తున్న అరుణారుణ వ్యాఖ్యానం నా ఆకాశాల్ని వణికించి వేసింది. బహుళ జాతుల కరచాలనాల్లో నా జాతి చేయి జారిపోతుంది. ప్రపంచ వ్యాపార వైకుంఠ పాళీలో నా దేశపటాన్ని పాము కాటేస్తుంది. అనుబంధాలు విమాన రెక్కల మీదుగా సముద్రంలోకి జారిపోతాయి. అనుభవాలు యంత్రాల అద్దాల ముందు నిలబడి బట్టతలలు దువ్వుకుంటాయి. ప్రేమ, కామ దేవత ముందు శిరఃఖండనం చేసుకుంటుంది. జీవితం పసిపాప దేశం మార్కెట్లో అమ్మా నాన్నల నుండి తప్పిపోతుంది. భావాలు కన్నీటి కత్తులై దిగబడుతుంటే పాదాల కింద మట్టిలోంచి పెళ్ళుబుకిన విద్యుత్ ద్రాగం నా శరీరం అంతటా మెరుపు తీగలు పాకించింది. మనసుల్లోని మట్టితనం మేల్కొనే సమయం వచ్చింది. అమ్మతనం ముందు అమ్మకంతనం ఓడిపోతుంది. మన శ్రమతో మన దారిలోని ముళ్ళను, రాళ్లను మనమే తొలగించుకొని కొత్త దారి వేసుకున్నాక దేశం తల ఎత్తితే ఆకాశం తగలాలి. దేశం చేయి చాస్తే సూర్యబింబం వచ్చి చేతిలో అరచేతిలో నిలవాలి. ఇప్పుడు దారి మోస్తున్న గమ్యం దేహం మీద శిరస్సులా కనిపించింది. దేశమే ఒక జెండాగా నా గుప్పెట్లో నిలబడింది. ఇక్కడ కవి హృదయ వేదన మనం ఈ కవితలో తెలుసుకోగలిగాం. దీనికి సంబంధించి మనకి 2 వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఇచ్చారు చూడండి విద్యార్థులు. మొదటిది, సమాజంలో వచ్చిన మార్పుల పట్ల అద్దేపల్లికి కలిగిన ఆవేదనను తెలపండి. రెండవ ప్రశ్న, మనిషిలో ఏ విధంగా చైతన్యం వస్తుందని అద్దేపల్లి చెప్పారు. తర్వాత ఇక్కడ 2వ విభాగంలో సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు ఇచ్చారు చూడండి. మొదటి ప్రశ్న, అద్దేపల్లి దర్శించిన కొత్త మానవుడు ఎలా ఉన్నాడు. రెండవ ప్రశ్న, మనిషి జీవితం వస్తువులే ఎలా మారిపోతూ ఉంది. మూడవ ప్రశ్న, మనిషి జీవితం గురించి అద్దేపల్లి భావనను తెలియచేయండి. నాలుగవ ప్రశ్న, మనుషుల అనుబంధాలు ఎందుకు నాశనం అవుతున్నాయి. ఐదవ ప్రశ్న, అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి గురించి రాయండి. ఇక 3వ విభాగంలో ఏకవాక్య లేదా పదరూప సమాధాన ప్రశ్నలు ఇచ్చారు చూడండి. అందులో మొదటిది, ఈ దారి ఎక్కడికి పోతుంది, పాఠ్యభాగ రచయిత ఎవరు. రెండవ ప్రశ్న, బియ్యంలో రాళ్ళులా కనిపించేవి ఏవి. మూడవ ప్రశ్న, నిషిద్ధమైన క్యాబరా డ్యాన్సులు ఏ పేరుతో చట్టబద్ధం అయ్యాయి. నాలుగవ ప్రశ్న, సగటు మనిషి దేనికోసం వస్తువులు కొంటున్నాడు. ఐదవ ప్రశ్న, అమ్మతనం ముందు ఏది ఓడిపోతుంది. అలాగే దీనిలో 4వ విభాగంలో సందర్భ సహిత వాక్యాలు ఇచ్చారు. మొదటి చూసుకున్నట్లయితే, తెలుగు పాటలు ఊపిరి తొక్కుతున్న వ్యాపార విద్యాలయాలు. అలాగే రెండవ సందర్భం తీసుకున్నట్లయితే, నా ముందు నిలబడ్డాడు కొత్త మానవుడు. మూడవది, నేడు నేను నా స్థాయి కోసం వస్తువులు కొంటున్నాను. నాలుగవది, అన్నీ నేను వీడియో గేమ్స్గా మార్చుకుంటాను.
ఐదవది అమ్మతనం ముందు అమ్మకంతనం ఓడిపోతుంది. ఇలాగా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వీటిని మీరు జాగ్రత్తగా జవాబులు వెతికి రాసుకొని బాగా చదవండి, మంచి మార్కులు సాధించండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.